దా మామూలు ఎంత బాగుంది చూడండి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. 1 అవర్ అవగానే నా మైండ్ లోకి వస్తూ ఉంటే నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. ఇడికేం టార్చర్ అనిపిస్తుంది అంతా. సారీ అంటరా పద్ధతి గల అమ్మాయి అన్న, కుటుంబంలో పుట్టిన అమ్మాయి. 2 రోజులు లైఫ్ టైం ఉంటాను నీ పక్కన నిజంగా. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. నువ్వు ఏడ్చే వీడియో అవును, అట్లా ఎందుకు ఏడుస్తుంది శ్రీ అన్న పిచ్చోడా అది అని అంటుంది. ఏం చెప్పాలి చెప్పు. వెంటనే ఇంక నాగార్జున నువ్వు రా మనం మాట్లాడదాం శ్రీ అన్నతో అంటే ఇంకొచ్చేసిన. ఓకే ఒక టీం లేదు మాకు ఇప్పుడు. సైలెంట్ గా రూమ్ లో కూర్చోవడం, కిందికి రాకుండా ఒక్కని ఉండడం, ఫోన్ నొక్కుంటా, అదంతా చూడలేకపోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోనీ ఆఫీషియల్. సో మస్తు రోజుల తర్వాత నాలో ఎనర్జీ చూస్తుంది కదా. సో అట్లా ఏంటంటే మా పిల్ల మిస్ అయిపోతున్నాను. మస్తు రోజులు అయిపోయింది మిస్ అయిపోయి. అండ్ చూసిరు కదా, ఎస్ టీమ్ సపరేట్, ఆర్ టీమ్ సపరేట్ అని వీడియోలు కూడా వచ్చినాయి, ఏవేవో జరిగినాయి. నాకు కూడా చాలా మెసేజ్లు వచ్చినాయి. సో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. సో అండ్ ఇప్పుడు మా పిల్లని కూడా నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నా. శ్రీయాన్ ఎప్పుడు తిడతారు కదా వీడియోలు చేయరు మీరు వేస్ట్ అది అని. సో అట్లానే ఇక మా పిల్లకి ఫోన్ చేసి నేను మా పిల్లకి కూడా ఖర్చులకు ఇచ్చేసిన. ఇంకెప్పుడు వస్తావు వైజాగ్ నుంచి హైదరాబాద్కి రా ఫాస్ట్గా అది అంటే ఇక మీ అందరికీ సర్ప్రైజ్ ఉంది వీడియోలో చూడండి, వచ్చేస్తుంది. దా చిట్టిపొట్టి కన్నలు దా మామూలు ఎంత బాగుంది చూడండి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. మస్తు రోజులు అయిపోయింది. సో గైస్ మా ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూసి మస్తు రోజులు అయిపోయింది కదా. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎట్లుంది మోనీ? ఏ మోనీ లెక్క ఉందిగా, చేంజ్ అయ్యి వచ్చింది కాదు వీడికి అలా కనిపిస్తున్నాను అంటే లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది కదా, అందుకే సడన్ గా చూసి అలా అనిపిస్తాను. నేను సడన్ గా చూసిన ఒక్కరికేనా? అందరూ అదే అన్నారు, ఇదేంటి మోనీయేనా అంటారు. కాదంటే 100% మీరు కూడా కామెంట్ చేస్తారు పక్క మోనీయేనా అని. సో గైస్ ఇప్పుడైతే మోనీ ఇన్ని రోజులు నన్ను మిస్ అయినా, ఎట్లున్నావు అసలు ఇంటికాడ? చాలా మిస్ అయ్యాను, అందుకే రోజు ఫోన్లు చేసి నీకు టార్చర్ చూపించిన కదా. రోజు టార్చర్ చేసి నీ టార్చర్ గురించి చెప్పవా? నేను ఎట్లా నేను సతాయిస్తాను గంటకి ఫోన్లా. అది టార్చర్ అనొద్దు ఇక, ప్రేమ. మళ్ళీ దాని గురించి చెప్పినా అనుకో నిజంగా నేను ఎంత ప్రేమ చూపిస్తా టార్చర్ అనిపిస్తుంది. నేను నిమిషం ఫోన్ చేస్తూనే ఉంటాను. 1 అవర్ అవగానే నా మైండ్ లోకి వస్తూ ఉంటే నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. ఇడికేం టార్చర్ అనిపిస్తుంది అంతా. కదా ప్రేమనే చెప్పాలి, లేకపోతే రేపు ఇంట్లో అన్నం పెట్టదు. సో అయితే మ్యాటర్ ఏంటంటే శ్రీయాన్న నాకు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఎట్లా వీడియోలు చేయరా మీరు టీంలో ఉండి వేస్ట్, అసలు మీకు ఏమనుకుంటారు, డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి, మీ ఫ్యామిలీని అక్కడ వదిలేసి ఎందుకుంటారు, అసలు వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ మేమేం చేస్తాలే, మాకు కూడా అదే అనిపించింది. అవును మేము ఇక్కడ ఉండి కూడా వేస్టే కదా, మా ఫ్యామిలీకి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండి వేస్టే కదా, ఫ్యామిలీకి దూరంగా ఉండడం అని. సో అందుకని ఇక నాకు కూడా అన్నిసార్లు అనిపించుకోవడం తప్పే అని. సో శ్రీ అన్న ఇప్పుడు కొంచెం బాధలు ఉన్నాడు కాబట్టి మోనీని తీసుకొచ్చి కొంచెం అన్న ఇగో మా పిల్ల వచ్చింది, వీఆర్ విత్ యూ అని చెప్పనీకే మా పిల్లని అయితే పిలిచిన, మేము ఉన్నామన్నది వెనక అని. సో అన్నకు ఇప్పుడు వెళ్ళి ధైర్యం ఇస్తాం, మేము ఇంకా కంటిన్యూగా వీడియోలు చేస్తాం అన్న అది అని చెప్తా. సో అన్న రియాక్షన్ చూద్దాం, నువ్వు చెప్పు. లాస్ట్ మొన్న కూడా అన్న నేను లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నా వస్తావా రావా, రానంటే నేను అసలు మర్చిపోతా అని చెప్పేసి అన్నాడు. ఆ మాట అన్నప్పుడు ఇంకా వచ్చేసిన పరిగెట్టుకుంటూ సీదా ట్రైన్ ఎక్కింగ్ ఇలా దిగింగ్స్. సో శ్రీయాన్న దగ్గరికి పోదాం, శ్రీయాన్న రియాక్షన్ చూద్దాం మార్నింగ్. సో గైస్ శ్రీయాన్న అయితే లోపల ఉన్నాడు, సర్ప్రైజ్ ఇస్తాం. నా వెనకరా దాకు కనిపించవు కట్రా, డోర్ పెట్టా. శ్రీయాన్న ఒక నిమిషం మైక్ పట్టుకో, నీకు సర్ప్రైజ్ ఉంది, మైక్ పట్టుకో. నేను ఒక అమ్మాయిని తీసుకుని వచ్చిన, చూడొద్దు నువ్వు, టచ్ చేయి. నువ్వు ఎప్పుడన్నా గుర్తుపట్టినావా లేదా చూద్దాం. నేను గుర్తవుతారు అమ్మాయిని నార్మల్గా అన్న. సారీ అంటరా పద్ధతి గల అమ్మాయి అన్న, కుటుంబంలో పుట్టిన అమ్మాయి. బ్యాంగిల్ వేసుకుందా మౌనిరా,
నా వాయిస్ తోనే నాకు గుర్తుపట్టేటట్టు నవ్వినావు. ఎప్పుడు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నువ్వే అన్నావు లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నావు, వస్తావా రావా చెప్పు. ఇదే గుర్తుపెట్టుకుంటా. ఎందుకు వచ్చినావు? వీడియోలు చేయడానికి వచ్చినాను. ఎన్ని రోజులు? ఎన్ని రోజులా? లైఫ్ టైం ఉంటాను నీ పక్కన నిజంగా. చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. సార్ నువ్వే లేవు 2-3 months నుంచి ఇక్కడ దాకా? అవునన్నా, మన మామ చనిపోయింది కదా, ఇంట్లో ఎవరు లేరని వెళ్ళిపోయింది. మా జాబ్ ఎందుకు చేసిన మధ్యలో పైసలు ఎలా ఇంట్లో? నువ్వు కూడా ఉండదు చూసుకునేకి. నాకే పైసలు 2 నెలల నుంచి అకౌంట్ పోయిందని బాధలో ఉన్నా. నాకేం అర్థమవుతుంది, వీడియోలు ఎందుకు చేయలేదు, నా లైఫ్ నేనే ఖరాబ్ చేసుకున్నా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మంచిగా ఎంగేజ్మెంట్ అందరి కళల్లో ఉన్నాం, సడన్గా అందరు మర్చిపోయారు మళ్ళీ మమ్మల్ని. అప్పుడే ఫస్ట్ నన్ను అడిగితే అన్న తెలిసి ఉన్నానంటే ఉన్న ముంబై టూ కాకుండా మా తమ్ముడు స్వాగంతో చెప్పించేటువంటి. సో గైస్ ఇప్పుడు వరకు ఎక్కడే చెప్పలేదు. సో శ్రీ అన్న వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనమాట, శ్రావణ్ అని. సో వాడి వల్ల నా అకౌంట్ వచ్చింది. థ్యాంక్ యూ శ్రీ అన్న. నెంబర్ పంపించింది నేను వాడికి, నాకు తెలియదు అక్క పంపించిందేమో అని నేను అనుకున్నా. వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అడిగితే నాకే ఒకసారి కాల్ చేయని చెప్పి వాడికి నేను నెంబర్ పంపించిన. నీ వీడియో చూసింది అది, నువ్వు ఏడ్చే వీడియో. అవును, అట్లా ఎందుకు ఏడుస్తుంది శ్రీ అన్న పిచ్చోడా అది అని అంటుంది. ఏం చెప్పాలి చెప్పు. అది నాకు అసలు ఏడుపు రాదు. ఎప్పుడైనా చూసినా ఏడవంగా మా డాడీ చనిపోయినప్పుడు ఏడ్చినావు. ఎమోషనల్ కానీ ఏడవలే నేను. అది ఎమోషనల్ అయినా బాధ కంట్రోల్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. కన్నీళ్ళు రావు. కానీ కన్నీళ్ళు రావు అసలు. బాధపడతా కానీ అది ఇక్కడికి ఇట్లా అయిపోతుంది కానీ సార్ రాగలేదు అంతే. ఎందుకు అలాగ అయిందనా? ఎందుకంటే ఎందుకు ఉంటుంది. మా శ్రీ అన్న చాలా బాధపడుతున్నాడు, బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. కానీ మనిషి కూడా చూసారు ఎట్లా పీకిపోయినాడో కదన్యా. అందుకే నువ్వు బాధపడుతున్నావు అని నాగార్జున అలా చెప్పగానే ఇంకా ఉండలేక. ఎందుకు వచ్చినావు అసలు? రావుగా. నాగార్జున నాకు ఫోన్ చేసి ఏంటి వీడియో ఏంటి ఇలా కొట్టారా అని చెప్పి అడిగితే నిజమే అనగానే అయితే అవునా అని చెప్పేసి వెంటనే ఇంక నాగార్జున నువ్వు రా మనం మాట్లాడదాం శ్రీ అన్నతో అంటే ఇంక వచ్చేసిన. అంటే నువ్వు బాధపడుతుంటే నీ వెనక మేము ఉన్నామని తోడు కోసం మాకు అంటే ఎన్నోసార్లు చెప్తావు కదా నువ్వు, మీరు అసలు ఉండి వేస్ట్ రా, మీరు వీడియోలు చేయరు, మీరు మారదు. ఎన్నిసార్లు ఒకటే కదా ఫస్ట్ వీడియో లేదు చేస్తాం. ఇప్పటి నుంచి ఈ ఎండింగ్ లో చెప్తా నెక్స్ట్ వీడియోలో ఏమొస్తాయో చెప్తా. అరే నిజంగా చెప్తున్నారా? మీరు రెగ్యులర్ వీడియోస్ చేసినాకో గిఫ్ట్ నేనే మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. ఎవ్వరు చేస్తాంటే నువ్వు మర్చిపోయింది సార్. ఓకే ఒక టీం లేదు మాకు ఇప్పుడు. మన ఫ్యామిలీలో ఎవరైతే కంటిన్యూగా వీడియోలు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఓకే డన్. ఆల్రెడీ నేనేమనుకుంటున్నా అంటే ఇక కొంచెం కొత్తదనాన్ని తెలుసు అంటే మన వాళ్ళ నుంచి బయట నుంచి కొంతమందిని తీసుకుని వస్తా, వాళ్ళకి వీళ్ళకి గేమ్ పెట్టడం, లేదంటే వాళ్ళ మీద వీళ్ళు ఫన్ చేసుకోవడం, అట్లా కొంచెం మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా వీడియో నచ్చలేదు అనుకో, కింద కమెంట్ బాక్స్ వెళ్ళి కమెంట్లకి మాకు ఈ పిల్లల వీడియో నచ్చలేదు, మీ గర్ల్ ఫ్రెండ్ మీరు ట్రై చేయి, మీ బాయ్ ఫ్రెండ్ మీరు ట్రై చేయండి అని చెప్పి మీరే కమెంట్స్లో పెట్టండి. దానికి హైయెస్ట్ లైక్స్ వచ్చినాయనుకో తప్పకుండా వీళ్ళు కంపల్సరీ ఆ వీడియో షూట్ చేసి మీ కళ్ళం కూడా తీసుకొని పెడతారు అనమాట. ఇంకా thumbnails లో కొన్ని ఇప్పుడు ఈ కానించి నాగన్న అది అన్నాడు, మోని దాన్ని అట్లాంటివి ఉండవు. ఎందుకంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తున్నా, అట్లనే ఆలోచిస్తా. ఎందుకంటే కొత్తదనాన్ని ఫ్యామిలీ చూస్తారా మీ కంటెంట్ లో అయిపోయిన నిబ్బాగాలు ఇంటర్ నుంచి మేము ఏదైనా కొత్తగా చేస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేదే మా గోల్ అనమాట. సో ఇప్పుడు మేము మోని థ్యాంక్ యూ వచ్చినందుకు. సో ఇప్పటి నుంచి ఇద్దరికి అంటే సో ఇప్పటి నుంచి మంచిగా వీడియోలు వేసుకో. రేపు మా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. నాకు నిజంగా చెప్తున్నా, మా అంటే మేము నుంచి వచ్చేది ఎంతో నాకు తెలియదు కానీ 100కి 100% ఏమొస్తలేదు నీ పెట్టేది పక్కన పెట్టు. కానీ సో నిజంగా చెప్తున్నా, నేను చెప్పినా కూడా ఎన్నోసార్లు చెప్పినా జోక్ ఉంటుంది కానీ అయినా కూడా మళ్ళీ చెప్తున్నా పర్లేదు. ఈసారి ఇంటర్ అని అనుకుంటున్నా. ఇక ఎన్ని రోజులు అయితే ఏమైందో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి అన్నా జర లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు వీడియోలు వేసుకోవడం మీకు డబ్బులు వస్తాయి. వాడు ఎన్ని బిజినెస్ చేసినా ఇంకోటి చేసినా మీరు కార్ ఈఎంఐలకి మన తిరుగుడికి సోకులకే సరిపోతాయి. సో మనకి ఎండ్ ఆఫ్ ది డే మీకు లేదు యూట్యూబ్ రెవెన్యూ మాత్రమే. ఎందుకంటే అది ఒక్కటే మనం ఎక్కువ కష్టపడి అది రూపాయి వేయాలి. మనం 1,00,000 వ్యూస్ మనకి తనలాడతాం. ఆ 1,00,000 వ్యూస్ పోతే మనకు వచ్చే 3,000 4,000 5,000 అవే మనకు మిగులుతాయి ఎండ్ ఆఫ్ ది డే. సో
మీరు మంచిగా కష్టపడండి యూట్యూబ్లో. ఈరోజు వాడిని గుర్తుపట్టినా నేను గుర్తుపట్టినా బయటికి పోయినా కూడా నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్ అయితే నేను యూట్యూబ్ అనే అంట. ఎందుకంటే నాకైతే ఎక్స్పీరియన్స్, నాకైతే లైఫ్ ఇచ్చింది. నేనే చెప్తా మసాలా చెప్పిన. సో నేను ఏమంటున్నా అంటే వాడు రీల్స్ మీద ప్యాషన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉండని, ఆ ప్యాషన్ అలా ఉంచుకొని ఏమంటారు రోజుకి 24 గంటలు ఉన్నామని, ఆ 24 గంటల్లో ఒక 2-3 అవర్స్ రీల్కి పోయినా జస్ట్ 15 నిమిషాలు యూట్యూబ్ వీడియో, 15 నిమిషాలు ఒక కొత్త క్రియేటివిటీ చేసి ఒక 15 నిమిషాలు చేశాను అనుకో, అదొక వీడియో అవుతుంది. తర్వాత నువ్వు ఎంత జాలీ ఎంజాయ్ చేయి, తిరుగు, షాపింగ్కో, సినిమాకో, ఎక్కడికనో నీ పని నీకు నడుస్తూ ఉంటుంది. తర్వాత యూట్యూబ్లో మీరు వీడియోలు చేసినాకో మీ ఊర్లో కానీ, మీ అమ్మాయి బయటికి పోయినా కానీ, మీ చెల్లె బయటికి పోయినా కానీ, మీ అమ్మ బయటికి పోయినా, ఓ నా కొడుకు నాగార్జున, నాకు మా అన్న నాగా, మా కూతురు అవును అని చెప్పి అట్లా మీ అక్కనో మీ అమ్మ ఇట్లా చెప్పుకుంటారు. వానికైనా నీకైనా నిజమే అన్న. మనం పబ్బుకు పోయినా ఏడికి పోయినా ఏమని అడుగుతారు అన్న అందరూ? మౌనేది మౌనే అని అడుగుతారు. మళ్ళీ ఇంకేమంటే ఎప్పుడు కంగ్రాచులేషన్స్, పెళ్ళి ఎప్పుడు, కంగ్రాచులేషన్స్ పెళ్ళి ఎప్పుడు అడుగుతారు. ఇవే ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి వచ్చినాయి ఇవన్నీ? లేదన్న, ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి నేను ఈ లైఫ్ లోకి రాకుండా ముందు నుంచి సెట్టింగ్ రాకుండా. కానీ ఇన్స్టా తక్కువ చేస్తలేను, ఎందుకంటే ఇన్స్టా నుంచి వచ్చిన వాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అనేది మీకు లైఫ్ ఇచ్చేది. ఇన్స్టా ఈజ్ ద ప్యాషన్, మీ యాక్టివ్ మీరు ప్రూవ్ చేసుకోనికి. యూట్యూబ్ ఈజ్ ద ప్లాట్ఫామ్ టు సెటిల్ యువర్ లైఫ్. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. చేస్తామన్నా ఈసారి అన్న, నిజమా అన్న? ఫిక్స్ అయిపోండి. సో గైస్ ఈసారి నమ్మండి ప్లీజ్, ఈ లాస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ మధ్య నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా, ఓన్లీ లైఫ్ ఫోకస్ గోల్. ఇంకొక 2 months లో జిమ్ కూడా పోతుంది. 2 months పోతున్నా ఇప్పటి నుంచి, మండే నుంచి. రేపటి నుంచి 2 months తర్వాత ఈ షర్ట్ వేసుకుని వస్తా, బట్టలు కూడా పడ్డా చూడు. సో మంచిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అసలు మా టీం మొత్తంలో, మన ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ఎంగేజ్మెంట్ పెళ్ళి గిల్లి అంటే అది మీదే. అప్పుడు రవిగాంధీ అయింది, కానీ వాళ్ళ వైఫ్తో కానీ వాళ్ళతో కానీ ఎక్కువ అంత బాండ్ లేకుండే అందరికీ. సో అయినా కూడా దగ్గర పెళ్లి చేసినాం. సో తర్వాత ఇవ్వాల్సింది మీదే. సో మీరు ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు మన పవర్ ఏంది అని చెప్పేసి. మీరు ఒక్కసారి జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటేనే పెళ్ళి అనుకోదు అందరూ, చాలా మంది పెళ్ళి సగం ఇన్స్టా యూట్యూబ్ ఊగిపోయింది మన ఫ్యామిలీలో. సో అలాంటిది మీరు పెళ్లి చేసుకొని మంచిగా ఉంటే ఎంతోమంది ఆశీర్వదించే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు ఒక కపుల్ ఇట్లా ఇంకో కపుల్కి ఆదర్శంగా ఉండాలి. బా వన్ లైఫ్ వన్ గర్ల్ ఫ్రెండ్ ఎలా చూసుకుంటుండు, నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి, అమ్మాయి అనుకోవాలి, అబ్బాయి కూడా అనుకోవాలి, ఇలాంటి వైఫ్ వస్తే మంచిగా ఉండాలి. అంతేగాని చిన్న అమ్మాయి ఎడ దొరికింది రా గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. చూపిస్తారు కాబట్టి సో నీకు రోజు అనిపిస్తుంది. కానీ సో మీ మంచిగా నాకు కోరుకుంటున్నా, ఇద్దరు హ్యాపీగా ఉండి మీ ఇద్దరు ఫ్యామిలీస్ మంచిగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నిజంగా మీ మీద సంపాదించింది కానీ నాకు సగం మొత్తం టెన్షన్ మీదే ఉంటుంది. అంటే మీ ఓన్లీ మీరే కాదు, టీంలో కపుల్స్ కానీ అందరూ నుంచి ఉంటుంది. సో అర్థం చేసుకోండి, మంచిగా వీడియోస్ చేసుకోండి, హ్యాపీగా ఫ్రెండ్. మా బాధలా మేము పడుతూనే ఉంటాం. నాకు ఒకటి, నేను వీడియోలు కంటిన్యూ చేస్తాను, నువ్వు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది సెకండరీ. కానీ నా కోసం ఒక హెల్ప్, అంటే అది నువ్వు టైం పట్టొచ్చేమో కానీ నువ్వు హ్యాపీగా ఉండండి. ఇట్లా ఒక్కడివే సైలెంట్గా రూమ్లో కూర్చోవడం, కిందికి రాకుండా ఒక్కరిని ఉండడం, ఫోన్ నొక్కుంటా, అదంతా చూడలేకపోతున్నాం. నేను లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ అయినా, ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ అయినా, లవ్ ఎక్స్పీరియన్స్ అయినా, ఫ్రెండ్షిప్ ఎక్స్పీరియన్స్ అయినా, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ అయినా, చుట్టాలలో అయినా, ప్రతిదైనా ఫ్రెండ్షిప్లో ఎప్పుడు అవ్వలేదు. ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఏదో ఖరాబ్ అయింది, నా ఫ్రెండ్ ఏదో మోసం చేసిన ఏం లేదు. జస్ట్ టీం మాత్రం సపరేట్ అయింది అంతే. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్, మేము లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంటాం. కాబట్టి ఈరోజు ఏదో ఒక ఈగోకి వచ్చింది కాబట్టి మాట్లాడుకోవట్లేమో, కానీ 100% ఒకరోజు నేను మాట్లాడము, వాడు మాట్లాడడం ఏదో ఒకరోజు అవుతుంది, చేస్తాం, మేమే తిరుగుతాం అని చేస్తాం. ఎందుకు ఆ రోజు అంతా పంచాయతీ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాం. మా సాటర్డే ఆఫ్టర్నూన్ ఫోన్ కాల్లో, ఈవినింగ్ ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాం. అదే సాటర్డే నైట్ ఇద్దరు కలిసి పప్పుకున్నాం. నెక్స్ట్ డే వాడు వీడియో షూట్ చేసిన తర్వాత ఆ వీడియో మాటలకి, నీ వీడియో మాటలకి ఆపోజిట్ అవ్వడం జరిగింది. ఇక నిన్న మొన్న నెల్లూరు పోతే కూడా ఇద్దరు మాట్లాడటం సరిగ్గా మంచిగా అనిపించింది, ఇద్దరు ఒక ఫ్రేమ్లో చూడడం. కానీ అది ఒక్కటే ఏంటంటే సాడ్ వీడియో కాబట్టి ఫ్రేమ్లో చూసినా ఇద్దరు మాట్లాడుకుని తెలుసా. ఆ వీడియో మొత్తం చూసుకుంటే ఆ వీడియోలో నేను మధ్యలో నుంచి వెళ్ళిపోతాను. నాకు సంథింగ్ ఏదో అయిపోయి వాంతింగ్ లాగా వచ్చేసి నేను వీడియో నుంచి వెళ్ళిపోయినా. తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ వీడియో చేయను. కానీ అప్పుడు కూడా నాతో మాట్లాడతలేదు. అప్పుడు భుజమే చేస్తున్నా అన్నీ చేస్తున్నా, కానీ ఇక ఇద్దరం ఒక ఎమోషన్ నుండి ఇద్దరం మాట్లాడుకోలేం. ఓకే ఇక నో ప్రాబ్లం. ఇక నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే. కాకపోతే ఏంటంటే ఇక
కలుస్తాం, అన్నీ జరుగుతాయి, చేసిన ఏదో ఒక రోజు మళ్ళీ మీరు ఇద్దరు కలుస్తారని. మేము ఇద్దరం కలుస్తాం కానీ టీం మాత్రం కలవం, ఇది కూడా నిజం. కలిసే ఉన్నారు కదా మీ ఇద్దరు, మాట్లాడుకుంటారు కానీ ప్రెసెంట్ ఏంటంటే ఇట్లా కొంచెం దూరం ఉన్నారు. ఆ దూరం కూడా కాకుండా మంచిగా ఇద్దరు ఇట్లా మంచిగా ఎప్పుడు శ్రీయాన్ అంటే రిషాన్, రిషాన్ అంటే శ్రీయాన్ లా ఇప్పుడు కూడా శ్రీయాన్ అంటే రిషాన్, రిషాన్ అంటే శ్రీయాన్ అనే. నేను లేకపోయినా అందరికి పోయినా నో ప్రాబ్లం, వాళ్ళు లేకపోయినా నాకు వచ్చినా నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే జస్ట్ కెమెరా మాత్రమే నాకు ప్రాబ్లం. ఎందుకంటే నాకు కొన్ని ఉన్నాయి, చాలామంది అంటుంటే కూడా నిన్న అన్న ఇంకేమైంది అంత వదిలేయచ్చుగా, అందరిని కలుపుకోవచ్చుగా అని చెప్పేసి. కలుపుకోవాలని నాకు ఉంటుంది. కాకపోతే నేను ప్రవర్తనలు అన్నీ చూసి మీకు ఏం తెలుసు, ఓన్లీ కెమెరా ముందు యాక్టింగ్ చేసి మాత్రం మీకు తెలుసు. కానీ ఆఫ్ కెమెరా ఎన్ని జరిగినాయి, ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎన్ని బాధలు పడ్డా, ఎవరితో ఎన్ని రకాల ఫేసెస్ చూసినా అని చెప్పి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి సో నేను దాన్ని మంచుకు తీసుకున్నా. సో అంత మిస్ ఇంకేం లేదు. ఈ రిషి అంటవా వాడు అప్పటికప్పుడు నాలాగానే అనాలిసిస్ అనేస్తాడు, పడాలని కూడా పడతాడు. నేనంతే వాడంతే. సో అందుకే రిషి గారి అంటే ఎక్కువ ఇష్టం. ఇక టీం మెంబర్స్ అంటే నాకు లైట్, ఇక పట్టించుకోను. ఇక అందరు ఫ్యామిలీలా ఉండాలి, అందరూ మన అనుకుంటా. ఇంకోటి నాకు ఒకటి ఏముందంటే లైక్ నా దగ్గర నా పక్కన ఉంటేనే వానికి నేను బూస్టప్ చేయగలుగుతా. లైక్ నా పక్కన నేను రోజు నాతోనే అనుకో, నేను ఏదో ఒకటి నేను చేయాలనుకుంటాను, నీతో వీడియో ఉండాలి, నీతో లేపాలి, ఎన్నే చేయాలి, అదే ఒకటి ఉంటుంది కూడా. సో అందుంటే అందరితో చేయాలి ఉంటుంది. ఒకడైనా సరే అటే పోయింది అనుకో, నేను ఇటే పోతాను. నా పక్కన ఉంటేనే నేను పట్టించుకుంటా. అది మంచి విషయం సరే, చెడ్డ విషయం ఎప్పటి నుంచో అన్నకున్న అలవాటు. అది అలవాటు నాకు. నా పక్కన ఉంటేనే వానికి ఏదో ఒకటి చేయాలి, వాడిని నన్ను నమ్ముకో నా పక్కనే ఉంటున్న వాడు, వాని కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆతృత ఏదో ఒకటి ఉంటుంది. ఇక అంతమించి ఇంకేం లేదు. అట్లా అని చెప్పి 10 మంది నా పక్కనే ఉన్నాడు, అది కుదరదు. కాబట్టి వాళ్ళకు ఉన్నంత టైంలో సరే దగ్గరికి వచ్చి అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇది నెక్స్ట్ ఇది పోదాం అనుకుంటున్నా, నెక్స్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు నా క్రియేషన్ స్టార్ట్ చేయక ముందుకే మేము చెప్పినాం, నేను ఇస్తే కూర్చోబెట్టి అట్లా ఒక పేజ్ ఓపెన్ చేయి, ఇట్లా వీడియోలు చేయి, ఇట్లా వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తావు ఇవి చేసుకో అని చెప్తేనే వాళ్ళు స్టార్ట్ చేసి, అంటే వాళ్ళకి నచ్చింది కూడా చేసినాం. కానీ మేము చెప్పినామనే కాకుండా వచ్చాము, వాళ్ళ ఇష్టం. కాకపోతే మేమే సపోర్ట్ చేస్తాం కదా, మంచిగా అనిపిస్తుంది. సో మేమే చెప్తాం వాడిని. కాకపోతే వాళ్ళ లోపల నుంచి అన్న ఇది చేద్దాం అనుకుంటున్నా రావాలి అది వచ్చింది అనుకో, ఆబ్వియస్లీ ఇలా చేయాలంట. ఇప్పుడు చిల్లాడు ఈవెంట్ చేస్తున్నాడు, మంచిది చెడుది కూడా చెప్తారు. ఇప్పుడు చిల్లాడు ఈవెంట్ చేస్తున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇంత 5 లక్షలు అవుతుంది సో అని చెప్పిండు. అలా కాదు, ఇలా చేద్దాం, ఇలా మనకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇట్లా తెలిసిన సెలబ్రిటీస్ ఉన్నారు, మనం పిలిస్తే రావాలని వస్తాడు, గీతా మధురకు వస్తుంది, సమీరా బజాజ్ గారు వస్తారు, శ్రీరామచంద్రన్ ఉన్నాడు, అందరూ మాకు తెలిసిన వాళ్ళే, వైవర్ష అని ఉన్నాడు, అందరూ మాకు పరిచయం ఉన్నాళ్ళు. వాళ్ళని ఒక మాట ఒక ఇన్విటేషన్ కడిచి పిలిస్తే పోయేదేం లేదు కదా మనకి. సో అట్లా గ్రో చేసుకోవాలి, బిజినెస్ని గ్రో చేసుకుంటే నీకు బాగుంటుంది, ఫ్యూచర్లో నాకు బాగుంటుంది. అంతే. ఎన్ని రోజులు కింద ఉంటావు, మన సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం దాని నుంచి ఉండవు కదా. నాకు ఎప్పటి నుంచి అలవాటు అన్న, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. కానీ ఉండలేము రా, ఉండొచ్చు అన్న, మన మనిషి అంతే అన్న. నేను ఒకప్పుడు వాళ్ళ ప్రాంకులు వేసిన, ఈరోజు ఒక టీంకి లీడర్ అయినా, ఒకళ్ళ ఉన్నా లేదు కదా. ఎందుకు చేంజ్ అయినా, గ్రో అయినా కదా. నువ్వు నీ లైఫ్ స్టైల్ వేరే ఉండొచ్చు అన్న, నువ్వు చేంజ్ లైఫ్ స్టైల్లో వేరే అయి ఉండొచ్చు. కానీ ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటావు కదా. అప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉంటావు. మనస్తత్వం ఉండాలి, అది అదే మనస్తత్వం. మనం హార్ట్ మాట్లాడాలి, మన రుబాబు, మన ఫేస్ వాల్యూ అన్ని లైట్. ఒక ఆపోజిట్ పర్సన్ వచ్చినప్పుడు మనకి ఏదో 25 అని చెప్పి ఫస్ట్ పోయి కూర్చొని నువ్వు నేనే పిలిచి మాట్లాడతావు అని, నాకు తక్కువ పెద్ద ఉన్నా ఏమో ఉండదు, నేనే పిలుస్తావు మాట్లాడతావు అంతో రారా నువ్వు అని చెప్పి మాట్లాడతావు. కొంతమందికి ఎట్లా ఉంటుంది, యూట్యూబర్ యాటిట్యూడ్ కూడా ఏముండదు. నేను బయట ఎంత చిల్లు ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో ఒకటే, ఇక్కడ నుంచి అన్న చాలా మంచిగా ఉండి మంచిగా వీడియోలు తీసుకొని మీరు 2 ఫ్యామిలీ మంచి చూసుకుంటే బాగుంటుంది. రేపు మా పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారు, ఖర్చు ఇంకోటి ఎక్స్ట్రా అవుతుంది. మనకి ముందే మామూలు తిట్లు లేవు, కార్యమైలు ఉన్నాయి, రూమ్మెంట్లు ఉన్నాయి, ఆడ అప్పులు చిన్న చిన్నవి ఉంటాయి, అవి క్లియర్ చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో ఫుడ్ పెట్టాలి, అన్నీ అన్నీ అయిపోయినాయి. ఈ చేతికి ఫుల్ ఉంటుండే, అన్నీ అయిపోయింది. ఇది ఒకటి మిగిలింది, ఇది కూడా ఎప్పుడో రేపు వెళ్ళటో పోతున్నా భయపడుతుంది. సో ఇక నుంచి వీడియోలు చేసి పైసలు సంపాదించి పోయినాయి అన్ని వెనకకి తెచ్చుకుని హ్యాపీగా ఉన్నా. మీరు సంపాదించేది కాకుండా నలుగురు ఉంటే హెల్ప్ కూడా చేయండి, హెల్పింగ్ వీడియోలు కూడా చేయి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ రా నన్ను నాకు తెలిసి ఈరోజు శ్రీ అన్న కానీ రిషన్ అని ఒకలా మంచి అనే పేరు ఆడ వచ్చిందంటే మేము యూట్యూబ్లో వీడియోలు చేసిన అవి కాదు, మాకు పేరు వచ్చింది. నలుగురికి హెల్ప్ చేసినాం, నలుగురికి యూట్యూబ్లో అంటే మీ దాంట్లో కావచ్చు, ఇన్స్టాలో అంటే చాలామందికి హెల్ప్ చేసినట్టు. సో ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి ప్యూర్ ఒక ఇద్దరు బ్లెస్ చేసినా చాలు మనస్ఫూర్తిగా, అది చాలు. ఒక ఇద్దరికే సాయం చేయి, అది 10 రూపాయలు వచ్చు, 20 రూపాయలు వచ్చు, 50 రూపాయలు, 100 రూపాయలు వచ్చు, 5,000 వచ్చు, 10,000 వచ్చు, ఇద్దరికి గట్టిగా ఉంది. ఆ క్షణంకి వానికి నిజంగా అవసరం ఉంటా వానికే చేయి. 10 మంది ఉన్నారు బయట హెల్ప్ చేస్తారు, అలాంటి వాళ్ళు చేయొద్దు.
నేను నమ్ముకొని అన్న అని నోటు తెచ్చి అంక నువ్వు ఏపోతే ఇంకా లోటు లేదనుకో ఇంకా నువ్వే దిక్కు అంటే వాడినట్లోకి హెల్ప్ చేయి. 100% వాళ్ళు బ్లెస్సింగ్స్ లేకుంటే అవి మీ ఇద్దరు మంచిగా ఉంటారు, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి. రేపు నీకు నిజంగా ప్రాబ్లం వచ్చి మీ ఇంట్లో ఏమైనా నీకు యాక్సిడెంట్ ఇంకోటి అయినా కూడా జస్ట్ నాగానే పర్సెంట్ ఇట్లా అయిందిరా అంటే కదా వాళ్ళకి డొనేట్ చేయాలి, ఆ స్టేజ్కి రావాలి. సో అంతే. అంటే నేను నా లైఫ్ అలా పోల్చుకుంటా, అదే నా లైఫ్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? సో మంచిగా ఉండండి. నువ్వు ఉంటావుగా మళ్ళీ అదే మన బస్ ఉంటావా? గుర్తుపెట్టుకోది, వీడియో కట్ చేసుకోదు, ఇక్కడ దాకా ఉంటా అన్నది. ఏమన్నా గొడవ చేసి పోతా అన్నావా తర్వాత చెప్తా. సో హ్యాపీగా ఉండండి. మా చెల్లి తమ్ముడు మంచిగా ఉండు. కంగ్రాచులేషన్స్. మస్తు రోజుల తర్వాత ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సో గైస్ ఈ కాడి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అండ్ కొత్త కాన్సెప్ట్లతో మీ ముందు కోసం. అందరి సైనింగ్ ఆఫ్. నాకు పోస్టర్ 1 2 3 కాదు, నాకు ముందే అఫీషియల్.